హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర కారం పొడి అండి. దీనికి కావాల్సినవి ముందుగా ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, రుచికి తగ్గ ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజులో సగం చింతపండుని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకోవాలండి. ఒక కట్ట గోంగూరని ఆకులు మొత్తం ఒలిచేసి శుభ్రంగా కడిగేసి మట్టి లేకుండా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. గోంగూరలోని తేమ అనేది అస్సలు ఉండకూడదండి. అలా కానీ ఉన్నట్లయితే మనం చేసుకున్న కారం పొడి ఎక్కువ రోజులు ఉండదండి. ఇలా తేమ లేకుండా ఉన్నట్లయితే మనకి కారం చేసుకున్నప్పుడు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఒక బాండీ తీసుకొని ఆయిల్ కానీ ఏమీ వేయకుండా ఓన్లీ గోంగూరను మాత్రమే వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. గోంగూరని మధ్యలో కొద్దిగా గ్రీన్ కలర్ ఆకు అలా కనిపిస్తుంది కదా, అది కూడా అస్సలు ఏమీ కనిపించకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూరని ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, గోంగూర అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది బాగా వేగినట్లయితే. ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోకి మినపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం మామూలుగా కారపొడి చేసుకునే ముందు ఫస్ట్ ధనియాల్ని వేస్తాం కదా, కానీ ఈ గోంగూర కారం చేసుకునేటప్పుడు ఫస్ట్ మినపప్పును మాత్రమే వేయించుతామండి. ధనియాలు కూడా వేగిన తర్వాత మెంతులు కూడా వేసుకొని మెంతులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదా, అందుకని జీలకర్రని లాస్ట్లో వేసుకుంటాం. ఇలా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మొత్తం పైనంతా మాడిపోతుంది. మీరు హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే, లో ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే లోపల వరకు గింజ లోపల వరకు వేగుతుంది. చాలా బాగుంటుందండి కారపొడి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండును కూడా దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు కానీ చింతపండు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీ వేస్తాం కదండి ఈ గింజలను, గోంగూర మొత్తం, అప్పుడు ఈ చింతపండును కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది గోంగూర వేయకూడదండి. ముందు ధనియాలు, ఎండుమిర్చి మాత్రమే వేయించుకోవాలి. ఆ తర్వాత గోంగూరని మిక్సీ వేసిన గోంగూరని కూడా ఈ ధనియాల పౌడర్లో కలిపేసి మొత్తం కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.